ఈ భూమి మీద క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంది అంటే సంఘానికి ఉంది. ఈరోజు సంఘంలో ఉన్న మనంతా ఎవరు? పరిశుద్ధులమా? పాపులకు కూడా క్షమించే అధికారం ఇచ్చాడా దేవుడు? పాపిని క్షమించి ఆ పాపిని క్షమించే అధికారం ఇదిగో పాపికి ఇచ్చేశాడు ఆయన. సంఘంలో ఉన్న ప్రతి పాపికి ఇప్పుడు ఏ అధికారం ఉంది? ఒకప్పుడు పరిశుద్ధుడికి ఉంది అధికారం. పరిశుద్ధుడికి క్షమించే అధికారం ఉంటే ఇప్పుడు పాపికి కూడా క్షమించే అధికారం దేవుడు క్షమించాలి. ఈరోజు సంఘంలో ఎవరండి క్షమిస్తున్నారు? క్షమించే అధికారం అయ్యా నీకుంది. నువ్వు క్షమిస్తున్నావు. అసలుకి అధికారం ఈరోజు సంఘం ఏం చేసుకుంటుంది చెప్పండి? కుమారుడైన యేసు ప్రభు వారు దుర్వినియోగం చేసుకోలేదు. అందరూ క్షమించాడు ఆయన, అందరిని క్షమించాడు. ఇప్పుడు ఎవరు దుర్వినియోగం చేసుకుంటున్నారు? ఎక్కడ దుర్వినియోగం జరుగుతుంది? అధికార దుర్వినియోగం ఎక్కడ జరుగుతుంది? సంఘాలలో జరుగుతుంది.